హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు కురనున్నాయి. ప్రస్తుతానికి అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, వనజాంగి వంటి పర్యాటక ప్రాంతాల్లో మాత్రం మంచుతో కప్పబడి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అదే విధంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో కూడా పూర్తి స్థాయిలో పొడి వాతావరణమే కొనసాగుతుంది. తెల్లవారుజామున మాత్రం కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు 6 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. కోల్డ్ వేవ్ ఉండే అవకాశం ఉంది రానటువంటి వారం రోజుల పాటు. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మాత్రం డిసెంబర్ 16, 17, 18 తేదీల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా తేలికపాటి జల్లులుంటాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా ప్రస్తుతానికి తేలికపాటి వర్షపాతం రానటువంటి 3 రోజుల్లో నమోదవుతుంది. మినహాయిస్తే రాయలసీమ భాగాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దక్షిణ తెలంగాణలో కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.